జామ ఆకులకి వెనకాల ఇలాగ తెల్ల తెల్లగా వచ్చింది. ఈ ఆకులన్నీ మనము తీసేసుకోవాలి, లేకపోతే మొత్తం చెట్టు మొత్తం పాకిపోతాయి. తీసేద్దాం. ఇలా మొత్తం చూడండి. నేనైతే ఇలా మొదటిసారి చూస్తున్నాను. అదిగోండి, ఇలా మొత్తంగా తీసేసి పసుపు నీళ్ళు కానీ ఇలా వామాకు బాగా నీళ్ళు కలిపి మజ్జిగ కానీ వేసినామంటే మళ్ళీ వేరే ఆకులకి రాదు. ఇప్పుడైతే ఈ ఆకులన్నీ నేను తీసేస్తాను. చూడండి ఎలా వచ్చినాయో. మొత్తం ఆకు మొత్తం ఇలా తీసేసుకోవాలి, లేకపోతే మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లకు పాకుతాయి. చూడండి చిన్నగా ఎలా వెళ్తున్నాయో. ఇవి తీసేసి దూరంగా పడేయాలి. మళ్ళీ కొత్త ఇగుర్లు చిగుర్లు వస్తాయినా కానీ వాటికి వెళ్ళి అతుక్కోవడం కోసం ఎగిరిపోతున్నాయి. వీలైనంత తొందరగా తీసేద్దాం. ఈ మొక్కకు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇదిగోండి, మళ్ళీ కొత్త ఆకు వస్తుంది కాబట్టి